నాన్వేషణ మధ్యలో ఎంటర్ అయ్యాడు. హ్మ్. హిందువుల గురించి కానీ, దేవుళ్ళ గురించి, శివాజీని కూడా అనరాని మాటలు, చాలా బూతు మాటలు మాట్లాడాడు. అట్ ఏ టైమ్ సీతాదేవిని కూడా మాట్లాడాడు. చాలా గరికపాటి మన వాక్యం అంటే చాలా ప్రవచనాలు చెప్పే వ్యక్తి. ఆయన్ని చాలా ఫాలో అయ్యేవాళ్ళు చాలా మంది ఉన్నారు. హిందువులు అవును. కానీ, చాలా ఏ మతమైనా భారతదేశంలో చాలా మంది ఫాలో అవుతారు ఆయన్ని. అవును. అలాంటి వ్యక్తిని అన్నప్పుడు చాలా మంది రియాక్ట్ అయ్యారు. సో దాని మీద మీ ఆన్సర్ ఏంటి? ఆన్సర్ క్లియర్‌గా ఉందండి. హ్మ్. ఇప్పుడు వాడి దగ్గర డబ్బుంది. హ్మ్. అన్వేష్ అనేవాడి దగ్గర. హ్మ్. అంటే చెప్తున్నాడు కదా! నాకు 8,00,00,000, 10,00,00,000 వచ్చినాయి అని చెప్పేసి. హ్మ్. ఆ 10,00,00,000 చూసుకొని లేదా 8,00,00,000 చూసుకొని కాస్త అహంకారం ఉంది. హ్మ్. 8,00,00,000 ఏంటంటే కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి. హ్మ్. 8,00,00,000 ఏమన్నా మిగులుతాయి అనుకుంటున్నాడా? హ్మ్. అయి దిగిపోయిన రోజున మళ్ళీ ఇంతకు ముందు ఏదో చెప్పాడు కదా! ప్లాట్‌ఫార్మ్ అది ఇది అని చెప్పేసి. హ్మ్. అలాంటి ప్లాట్‌ఫార్మ్‌కి వచ్చిన రోజున అరెరే! నా కర్మ నేను ఎంత దారుణంగా పాడు చేసుకున్నాను. హ్మ్. అంటే చక్కటి అంటే వెనకటి ఒక పద్యం చెప్తారు. కనకపు సింహాసనమున సునకమున కూర్చుండబెట్టిన వెనకటి గుణమేళ మానును అని చెప్పేసి. హ్మ్. ఈడికి కూడా అదే అనిపిస్తా ఉంది. వీడికి సడన్‌గా నడమంత్రపు సిరొచ్చింది. నడిరాత్రిలో గొడుగు పట్టమంటున్నాడు. మనం ఏం చేస్తాం దానికి? హ్మ్. ఈ క్రమంలో పండితుల్ని, పీఠాధిపతుల్ని, స్వామీజీలని, ప్రవచనకర్తల్ని అందరిని అవమానిస్తాడు. హ్మ్. ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు. రాజయ్యాడు. హ్మ్. అయిన తర్వాత ఏం చేశాడండి? హ్మ్. మొత్తం దిక్పాలకులతో సహా అందరిని తెచ్చుకొని కాళ్ళ దగ్గర పడేసుకున్నాను అనుకున్నాడు. హ్మ్. కానీ కర్మ కాలిపోయిన రోజొచ్చినప్పుడు ఒక్కడన్నా కాపాడాడా? లేదు. దిక్పాలకులందరూ నీ అధీనంలో ఉన్నారనుకున్నావు. హ్మ్. ఏం చేశారు వాళ్ళంతా? హ్మ్. పురాణాల్లో ఇట్లాంటి వాటికి చాలా ఉదాహరణలున్నాయి. ఈడెవడండి నిన్న పడ్డ వానికి ఇవాళ మొలిచిన మొక్క.